సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తీర్పో అభిప్రాయం ఏదో చెప్పింది ఏంటంటే అసలు మేలు ఫిమేల్ ఏం లేదండి, ఎప్పుడు ఏది ఫీల్ అయితే అదే అని చెప్పింది. అది నేను ఒప్పుకుంటున్నా దాన్ని నిజం. 18 సంవత్సరాల వయసులో కత్తిపట్టి గుర్రం ఎక్కితే అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి మనసులో నేను మగవాణ్ణి అనుకుని ఉండాల. వెనక బిడ్డను తగిలించుకొని గుర్రం మీద 18 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిని ఎదుర్కోవడానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాడు మందుగుండు సామగ్రి ఎదురుగా పెట్టుంటే దాని వెనుక ఉన్నటువంటి తెల్లతోలుడు నేను ఆడదాన్ని అనుకుని ఉండాలి. అంటే మళ్ళీ ఇక్కడ ఆడదాన్ని అనగానే మాకు మళ్ళీ ఇబ్బంది వచ్చింది అట్లా చెప్పకండి, నేను వేరే ఉద్దేశంతో చెప్పాను. కాబట్టి పరాక్రమము, పౌరుషము, క్షాత్రము అనేది హిందూ సమాజం యొక్క వారసత్వపు హక్కు, వారసత్వపు సంపద. ప్రపంచంలో ఎప్పుడూ రాజీ పడకుండా పోరాడిన జాతి భూమి మీద ఏదైనా ఉంటుంది హైందవ జాతి ఒక్కటే, అన్కాంప్రమైజ్డ్.